వెల్కమ్ బ్యాక్. ఈరోజు ప్రధాన పత్రికల నుంచి ప్రధాన అంశం ఇంకోటి ఎల్ఎన్టీ సంబంధించిన విషయం. ఈ విషయంపై మరింత విశ్లేషణ ఇవ్వడానికి మన విశ్లేషకులు సిద్ధంగా ఉన్నారు. మన్నెం కోటేశ్వరరావు గారు. మన్నెం కోటేశ్వరరావు, నమస్తే అండి. నమస్తే కోటేశ్వరరావు గారు, ఇది ఎల్ఎన్టీ సంబంధించినటువంటి ఏదైతే మెట్రో రైలు సంబంధించిన విషయంలో చూసుకుంటే 16,000 కోట్లు ఇస్తే మేము వెళ్ళిపోతాము, చాలా నష్టాల్లో ఉన్నామంటూ ప్రభుత్వం నివేదించడం మనం చూస్తున్నాం. ఈ మధ్యకాలంలో గత 3 రోజుల నుంచి ఇదే చర్చ జరుగుతుంది. ఇటు పక్క నిన్న చూస్తే కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఎల్ఎన్టీ వెళ్ళిపోవడానికి ప్రధాన కారణం సీఎం రేవంత్ రెడ్డే, వాళ్ళని ఆ విధంగా టార్చర్ చేశారన్న విషయాన్ని కేటీఆర్ చెప్తా ఉన్నారు. వాస్తవంగా ఎల్ఎన్టీ సంబంధించిన విషయంలో వాస్తవంగా నష్టాల్లో ఉందా? 16,000 కోట్లు ఇస్తే సరిపోయిద్దా? అదేవిధంగా ఎల్ఎన్టీకి ఇచ్చిన ఆస్తులు కూడా ఎక్కడో కొంత సరైనటువంటి ప్రణాళిక లేదన్నట్టు వార్తలు కూడా బయటకు వస్తుంది. అసలు ఏం జరుగుతుంది? నిజంగా మెట్రో అంత భారీ నష్టాల్లో ఉందంటారా? ఎల్ఎన్టీ అంటే మన హైదరాబాద్ మెట్రోకి సంబంధించి ఎల్ఎన్టీకి భూములు ఇచ్చిన, లేకపోతే వయబిలిటీ గ్యాప్ పేరుతోటి దాదాపు 1,400 కోట్లని బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో ఇచ్చింది. ఇన్ని చేసినప్పటికీ మాకు రావాల్సినటువంటి లాభాలు రావడం లేదు అనేటువంటిది ఎల్ఎన్టీ సంస్థ నుంచి వస్తున్నటువంటి ఒక ప్రధానమైనటువంటి ఆరోపణ. ఎందుకు అంటే వాళ్ళు ఆ మెట్రోను ప్రారంభించేటువంటి సమయంలో వాళ్ళు వేసుకున్నటువంటి అంచనాలు వేరు. ఇప్పుడు ముంబై లాగానో లేకపోతే ఢిల్లీ లాగానో ఈ మెట్రో స్టేషన్లు అనేటువంటివి పెద్ద వ్యాపార కేంద్రాలుగా మారుతాయి. ఆ వ్యాపార కేంద్రాలకు మారినటువంటి చోట్ల ఇచ్చేటువంటి సంస్థలు, అది హోటల్స్ అయినా లేకపోతే మాల్స్ అయినా మరొకటైనా పెద్ద మొత్తంలో వాటి నుంచి రాబడి వస్తుంది. ఇవన్నీ కూడా అంచనాలు వేసుకున్నటువంటిది ఎల్ఎన్టీ. మరి ఆ అంచనాలు వేసుకునేటప్పుడు భవిష్యత్తులో జరగబోయేటువంటి మార్పుల గురించి కానీ, లేకపోతే ఏ పరిణామం వస్తే ఏ విధమైనటువంటి లాభాలు వస్తాయి, లేకపోతే నిర్వహణకు సంబంధించినటువంటిది మరి ముందు చూపు ఉండాలి. ఎందుకంటే అనేక మంది మేధావులు ఏం చెప్తారంటే, ప్రభుత్వం కంటే ప్రైవేట్ రంగానికి ఎలాంటి ముందు చూపు ఉంటుంది, అన్నిటికంటే సమర్థవంతంగా ఉంటుందని చెప్తారు కదా. మరి దేశంలో ఎల్ఎన్టీ అనేటువంటిది మామూలు సంస్థ కాదు, ప్రైవేట్ రంగంలో బాగా సక్సెస్ ప్రతిదానికి ముందు ఉంటుంది. మరి అటువంటి సంస్థ ఎక్కడ మరి తప్పుడు అంచనాలకు వచ్చింది, లేకపోతే తప్పుడు అంచనాలకు వచ్చిందా, లేకపోతే అతిగా ఊహించుకొని భారీ అంచనాలతోటి ఆశాభంగం చెందిందా అనేటువంటి సమస్య ఇక్కడ. రెండోది నష్టాల గురించి చెప్తున్నారు. నష్టాల గురించి ఇప్పుడు మెట్రో రైలు ప్రారంభం నుంచి ఇప్పటి వరకు ఎంత సర్వీసులు కానీ లేకపోతే ఇవన్నీ కూడా అదనంగా చేసింది ఏమీ లేదు. ఒకటి, అసలు దేశంలో ఉన్నటువంటి అన్ని మెట్రోల కంటే ఇక్కడ హైదరాబాద్ మెట్రో ఛార్జీలు చాలా ఎక్కువ. అనేక రాష్ట్రాలు మొత్తం చూసినప్పుడు అన్నిట్లో ఏ విధంగా కంపేర్ చూసుకున్నా కానీ చాలా ఎక్కువ. మరి దానికి నష్టాలు ఎందుకు వస్తున్నాయి, లేకపోతే నష్టాలు వస్తున్నాయి అనే దానికంటే నా అభిప్రాయం ప్రకారం రావాల్సినటువంటి వస్తుంది అనుకున్న ఆదాయం వాళ్ళకి రావట్లేదు కనుక. రెండవది, ఇప్పుడు విస్తరించబోయేటువంటి మెట్రోకి అది ప్రభుత్వ ఆధ్వర్యంలోనే నిర్వహించాలనేటువంటి నిర్ణయానికి వచ్చారు. అంటే ఒక సగం ప్రాంతం ఏమో ప్రభుత్వ నిర్వహణలో, సగం ప్రాంతం ప్రైవేటు ఎల్ఎన్టీ నిర్వహణలో ఉంటే నిర్వహణ పరమైనటువంటి సమస్యలు కూడా తలెత్తేటువంటి అవకాశం ఉంటుంది. ఎక్కడ దేశంలో ఈ విధంగా అంటే 2 రకాల యాజమాన్యాలు 2 ప్రాంతాలకి ఉన్నటువంటి ఉదంతం ఏమీ కూడా లేదు. అందువల్ల రాబోయేటువంటి ఆ సమస్యల్ని దృష్టిలో పెట్టుకొని మేము పెట్టుబడి మాకు ఇచ్చేస్తాం, మేము వెళ్ళిపోతాం అనే పద్ధతుల్లో వాళ్ళు లేఖ రాసినట్టుగా చెప్తున్నారు. అయితే వాళ్ళు చెప్పినటువంటి అంశాలన్నింటినీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎంత కోరితే అంత ఇవ్వాలని ఏమీ లేదు. ఎందుకంటే అసెస్ చేయొచ్చు వాళ్ళకి ఇచ్చినటువంటి ఆస్తులు ఏమిటి, వాళ్ళు పెట్టినటువంటి పెట్టుబడులు ఏమిటి, లేదా వాళ్ళు ఏ రేట్ ప్రాతిపదికన, అంటే వాళ్లకు ఇప్పుడున్నటువంటి రేట్లు లెక్కలేసుకొని ఇంత ఇవ్వాలంటున్నారా, లేదా గతంలో ఇచ్చినటువంటి రేట్లను బట్టి, ఇవన్నీ కూడా ఒక అంటే టేబుల్ మీదకి వస్తే మంచి చెట్లన్నీ కూడా చర్చిస్తారు. అవును, మీరు చెప్పినట్టుగానే వాస్తవంగా మిగతా మెట్రోలతో పోల్చుకుంటే హైదరాబాద్ మెట్రో ఛార్జీలు చాలా ఎక్కువ. దాని ప్రయాణ ఖర్చులు కూడా ఎక్కువ. దాంతోపాటు అక్కడ ఉన్నటువంటి పార్కింగ్ సంబంధించిన కూడా భారీ వసూలు చేస్తున్నారు. కొన్ని మెట్రోలకు అయితే పార్కింగ్ ఫీజు ఉండదు, మన దగ్గర పార్కింగ్ ఫీజులు ఉంటాయి. తర్వాత ప్రయాణ ఛార్జీలు కూడా అదనంగా తీసుకుంటున్నారు. కాబట్టి ఇక్కడ ఇంకొక వార్త ఏమొస్తుందంటే దాంట్లో కొంతమంది, ఇది మెయిన్ రీజన్ అని కాదు,
ఎలాంటి నష్టాలు రావడానికి ఇక్కడ హైదరాబాద్ వ్యాప్తంగా ప్రయాణ సౌకర్యాల్లో వచ్చినటువంటి సమూల మార్పులు అంటే బై సపోజ్ ర్యాపిడోలు కానివ్వండి, ఊబర్స్ కానివ్వండి, ఇలాంటివి కూడా బాగా ప్రయాణికులు ఎక్కువగా ఆదరణ పొందింది కాబట్టి ఎలాంటి అనుకున్న స్థాయిలో ఇక్కడ కొంత ప్రయాణ సంబంధించిన సౌకర్యాలు తగ్గినాయి, అందువల్లే కొంత నష్టాలు వచ్చినాయని వార్త కూడా ఇంకోటి ప్రధానంగా తెర ముందుకు వస్తూ ఉంది. ఇప్పుడు ర్యాపిడోలు వస్తాయనేటువంటిది ఎల్ఎన్డికి తెలీదా, లేకపోతే ఊబర్ ఓలాలు ఉంటాయనేటువంటిది ఎల్ఎన్డికి తెలీదా? ఎందుకంటే ప్రపంచంలో అనేక దేశాల్లో మనకంటే ముందుగానే ర్యాపిడోలు లేకపోతే ఇట్లాంటి అన్ని సర్వీసులన్నీ వస్తున్నాయి కదా. దాటికి భిన్నంగా మన దేశం ఎట్లా ఉంటుంది అనేటువంటిది ఒకటి. రెండోది, మెట్రో వచ్చినప్పుడు జరిగినటువంటి చర్చ ఏమిటి? ఆటో కార్మికుల మీద, ఆటో వాళ్ళకి లేదా ఆటో రిక్షా కార్మికులకి, యజమానులకి నష్టం జరుగుతుంది అని చెప్పేసి అప్పుడు కొంతమంది కొన్ని సందర్భాల్లో ప్రదర్శనలు కూడా చేశారు. మాకు ఏదైనా కాంపెన్సేషన్ ఇవ్వాలని కూడా అప్పుడు డిమాండ్ చేసినటువంటి ఉదంతాన్ని మనం గుర్తు తెచ్చుకోవాలి. మరి అప్పుడు మరి ఎల్ఎన్టీ సంస్థకి ఆటో కార్మికులకి జరిగేటువంటి నష్టం గురించి వాళ్ళకి ఎలాంటి సామాజిక బాధ్యత లేదా? మీరు చెప్పినట్టు ఎల్ఎన్టీ పెద్ద సంస్థ, ఇవన్నీ ఒక రోజుది కాదు. ఒకరోజు హైదరాబాద్లో మెట్రో పెడితే ఎంతమంది ఎక్కుతారు, మాకు ఎంతమంది లాభం వచ్చింది అనేదో మన ప్లాట్ఫామ్ మీద ఏదో తిరణాల మీద చేసుకుని అప్పటికప్పుడు దులుపుకునే వ్యాపారం కాదు ఎల్ఎన్టీది. ఒకసారి ఒక పని చేస్తుందంటే దాదాపుగా కొన్ని ఏళ్ల పాటు ఒక 5 times ముందే ఆలోచించి ఒక నిర్మాణం, ఒక బిజినెస్ అనేది స్టార్ట్ చేసిద్ది. మీరు చెప్పినట్టుగానే ఎల్ఎన్టీ అంత తక్కువ తీసే సంస్థ కాదు. మళ్ళీ మీరు చెప్పినట్టు ఎక్కడ లోపం అనేది కూడా వాస్తవంగా పూర్తి స్థాయిలో అర్థం కావట్లేదు. ఎల్ఎన్టీ మళ్ళీ మీరు అనుకున్నట్టుగానే టేబుల్ మీద కూర్చుండగానే వాస్తవాలు బయటికి రావు విషయాలు. రెండోది, ప్రజా రవాణా వ్యవస్థ అనేటువంటిది ప్రపంచంలో, మన దేశం కావచ్చు, ప్రపంచంలో ఎక్కడ చూసినా కానీ ప్రజా రవాణా వ్యవస్థ నుంచి లాభాలు పిండుకోవాలా అని చూడటం అనేటువంటిది అది ఒక దివాళాకోరు ఆలోచన. ప్రజా రవాణా వ్యవస్థ అనేటువంటిది ఒక సేవ. అయితే సేవను అందించేటప్పుడు అవసరమైనటువంటి నిర్వహణ ఛార్జీలు అవి తీసుకోవచ్చు. కానీ దీని నుంచి కూడా లాభాలు పిండుకోవాలనేటువంటిది ఎల్ఎన్టీ సంస్థ వచ్చినటువంటిది. సరే, ఏమైనప్పటికీ ఒక పరిణామం జరిగింది. ఆ జరిగినటువంటి పరిణామంలో వాళ్ళు ఆ విధమైనటువంటి ఆలోచన చేస్తున్నారని చెప్తున్నారు. అందుకని నిర్దిష్టంగా వాళ్ళు ప్రతిపాదిస్తే దాన్ని రాష్ట్ర ప్రభుత్వం కూడా పరిశీలించాల్సినటువంటి అవసరం ఉంటుంది. నా అభిప్రాయం కూడా సగం మెట్రోలో ఎల్ఎన్టీకి ఇప్పుడు మన ఆదాయం షేరింగ్ కూడా సమస్య వస్తుంది కదా. ఇప్పుడు నెట్వర్క్ అనేటువంటిది ఈ ప్రాంతంలో నుంచి ఆ ప్రాంతంలోకి వెళ్తుంది, లేదా ఆ ప్రాంతం నుంచి ఈ ప్రాంతంలోకి సర్వీసులు వస్తాయి కదా. వాళ్ళ సర్వీసులు వీళ్ళ సర్వీసులు వస్తాయి కదా. అందుకని షేరింగ్ అనేటువంటిది కూడా సమస్య తలెత్తచ్చు. అందుకని ఈ తలనొప్పి లేకుండా ఉండాలంటే ఒకే నిర్వహణ సంస్థ, అది ఎల్ఎన్టీనా లేకపోతే రాష్ట్ర ప్రభుత్వమా, ఏదో తెలుసుకుంటేనే మన వినియోగదారులకు కూడా లాభం ఉంటది. నా అభిప్రాయం అయితే ప్రభుత్వ రంగంలో కనుక ఉండేట్లయితే మిగిలినటువంటి మెట్రోలన్నీ సక్సెస్ గా నడుస్తున్నాయి. మెట్రోలకి ఏమి కష్టం వస్తుందని ఇంకోటని ఏమి లేదు. అందుకని ఆ రీత్యా చూసినప్పుడు ప్రభుత్వం అటువంటి ప్రతిపాదన తన ముందుకు కనుక వచ్చేట్లయితే యాక్సెప్ట్ చేయడం మంచిది. అయితే వాళ్ళు కోరినటువంటి గొంతెమ్మ కోరికలన్నింటినీ తీర్చి ప్రజల సొమ్ముని మాత్రం వృధా చేయొద్దు అనేది కూడా నేను ఈ సందర్భంగా చెప్తాను. అంటే ఇటు పక్కన ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఇప్పుడు దీనికి సంబంధించిన మెట్రో పనులు కూడా వేగవంతంగా సాగబోతున్నాయి. మళ్ళీ అక్కడ కూడా ఏ సంస్థలు ముందుకు వస్తున్నాయి. ఇవి అక్కడ ఇప్పుడు నష్టాల్లో ఉంటే మళ్ళీ దానికి తగ్గట్టు ప్రణాళిక అక్కడ కూడా రూపొందుతున్నారు కదా. మళ్ళీ దానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో పక్కన 1.1 మంది జనాభా, అంటే నగర జనాభా, ఫ్లోటింగ్ జనాభా ఉన్నటువంటి దానికే మరి నష్టాలు వస్తున్నాయి అని ఎల్ఎన్టీ చెప్పేది వాస్తవం అయితే, మరి హైదరాబాద్ తో పోల్చుకుంటే విజయవాడ కానీ వైజాగ్ కానీ మరి నగరాలు, మరి అక్కడ పెట్టేటువంటి దానికి మరి లాభాలు ఎలా వస్తాయి? ఇవన్నీ కూడా అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. అందుకని ప్రజా రవాణా వ్యవస్థని ఆర్టీసీ కావచ్చు, రైల్వేలు కావచ్చు, లేకపోతే మెట్రో కావచ్చు, ఏదైనా కానీ దాన్ని లాభాల ప్రాతిపదికన నిర్వహించకూడదు, లాభాల ప్రాతిపదికన చేపట్టకూడదు అనేది ఇక్కడ చెప్పుకోవాలి. అవును, ఇక్కడ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు చూసుకుంటే కేవలం రేవంత్ రెడ్డి వేధింపుల వల్లే ఈ విధంగా ఎల్ఎన్టీ వెళ్ళబోతుంది అనే వ్యాఖ్యలతో పాటు ఈ ఎంఆర్ ఆస్తులను కూడా అమ్మటానికి సిద్ధమయ్యారు అనేటువంటి విషయాన్ని కూడా తెర ముందు తెచ్చారు. అసలు వాస్తవంగా ఏం జరుగుతుంది? సీఎం రేవంత్ ఈ ఎంఆర్ ఆస్తులను అమ్మటానికి అంత కుట్రపూటిగా వ్యవహరిస్తున్నారంటే, ఇప్పుడు గతంలో మరి బీఆర్ఎస్ ప్రభుత్వం మీద
కూడా అలాంటి ఆరోపణలు వచ్చాయి కదా. ఎల్ఎన్టీ కోర్ని అన్ని అంగీకరించారు. మరి వాళ్ళకి కావాల్సినటువంటి భూములు లేకపోతే ఇతర ఏర్పాట్లన్నీ ఇచ్చారు. మరి దాని వెనకాల ఎంత చేతులు మారినాయి అనేటువంటి ప్రశ్న అప్పుడు కూడా వచ్చింది కొన్ని సందర్భాలు. ఇప్పుడు కేటీఆర్ దాన్ని లేవనెత్తిన తర్వాత మీ సంగతి ఏంటి, మీరు ఎందుకు ఇచ్చారు, ఏ ప్రాతిపదికన ఇచ్చారు, ఎందుకని డెవలప్ కాలేదు, అప్పుడు మీరు ఎంత తీసుకున్నారని అంటే మరి కేటీఆర్ కానీ బీఆర్ఎస్ పెద్దలు కానీ ఎక్కడ చెప్తారు. అందుకని సమస్యను సమస్యగా చూడాలి. ఒకవేళ నిజంగా అటువంటిది ఏదైనా ఉండేట్లయితే దాన్ని సీరియస్ గానే చర్చించాలి. కానీ ప్రతిదానికి ప్రభుత్వం లేదా ప్రత్యర్థి రాజకీయ పార్టీ మీద ఆ విధంగా బురద చల్లేట్లయితే వాళ్ళే ఇబ్బందుల్లో పడతారనేది గత 20 నెలల్లో జరిగినటువంటి పరిణామం. 22 నెలలు. అందుకని మనం ఆరోపించబోయే ముందు ఇవన్నీ కూడా చూడాలి. మరి కేటీఆర్ కి కేసీఆర్ కి మెట్రో రైల్వే స్టేషన్స్ లో పార్కింగ్ సమస్య గురించి పట్టలేదు, తెలియదా వాళ్ళకి? ఎందుకని అప్పుడు దాని గురించి సీరియస్ గా తీసుకోలేదు? వాళ్ళ పాలనా కాలంలో అనేక ఇబ్బందులు పడుతున్నారు కదా. స్టేషన్ దగ్గర మన బాధ్యత మీద మనం వాహనాలను పెట్టి పోవాలి తప్ప అక్కడ ఆ విధమైనటువంటి ఏర్పాట్లు కానీ అవసరమైనటువంటి సౌకర్యాలు అన్ని అని లేవు. మరి అప్పుడు ఎందుకు పట్టించుకోలేదు? బాధ్యత అనేటువంటిది ఎవరికైనా, రేవంత్ రెడ్డి గారికైనా కేసీఆర్ కైనా ఎవరికైనా బాధ్యతే. వాళ్ళు ఎందుకు విస్మరించారు? ఇవన్నీ సమస్యలు. అవునవును. తర్వాత ఇంకొక ప్రధాన అంశం చూసుకుంటే రేవంత్ రెడ్డి పదే ఫోర్త్ సిటీ, ఈ జిహెచ్ఎంసీ పరిధిలో కాకుండా ఫోర్త్ సిటీని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఫోర్త్ సిటీని బాగా అభివృద్ధి చేస్తూ ఒక రకమైనటువంటి కొత్త ప్రపంచాన్ని క్రియేట్ చేయాలన్నంత బుద్ధిగా ముందుకెళ్తున్నట్టు రేవంత్ రెడ్డి ఇది కేవలం జైపాల్ రెడ్డికి సంబంధించిన ఆస్తుల కోసమే ఈ ఫోర్త్ సిటీ నిర్మాణం చేస్తున్నారంటే వ్యాఖ్యలు కూడా తాజాగా మళ్ళీ కేటీఆర్ దీని గురించి చెప్పడం జరిగింది. అసలు జైపాల్ రెడ్డి భూములకి ఫోర్త్ సిటీకి సంబంధం ఏంది, ఆ పరిసరాల్లో ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు, నిజంగానే కేటీఆర్ ఆరోపించినట్టు కేవలం జైపాల్ రెడ్డి భూముల కోసమే ఫోర్త్ సిటీ నిర్మాణం జరుగుతుందా అంటే ఏమంటారు? ఇప్పుడు జైపాల్ రెడ్డి భూములు అంటే ఏమన్నా జైపాల్ రెడ్డి సంస్థానాధీశుడా, లేకపోతే ఆయనకి ఏమన్నా ప్రాంతంలో వేలాది ఎకరాల కుటుంబానికి ఉన్నాయా? ఏం మాట్లాడతారు? అక్కడ ఉన్నటువంటి భౌతిక పరిస్థితులు ఏమిటి అనేటువంటి చూడాలి. ఒకవేళ ఫోర్త్ సిటీ అటు కాకపోతే ఇంకొక వైపు డెవలప్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నదా లేదా? విస్తరిస్తున్నటువంటి మహానగరంలో ట్రాఫిక్ సమస్యలు లేదా పొల్యూషన్ ఇటువంటివన్నీ కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నటువంటి సమయంలో మరి నగరాన్ని విస్తరించాలంటే శివారు ప్రాంతాలని డెవలప్ చేయాలి. అటు కాకపోతే ఇంకొక వైపు చేస్తే ఎందుకని ఈ ఆరోపణలు అనేటువంటివి ఒకవేళ ఉన్నాయనుకోండి, మొత్తం ఆయన ఎన్ని ఉన్నాయి, ఎక్కడున్నాయి, ఆయన భూములు ఎన్ని ఉన్నాయి, ఆ కుటుంబానికి చెందినటువంటి భూములు ఎన్ని ఉన్నాయి చెప్పమనండి, వాళ్ళ వివరాలు చెప్పమనండి. నిజానికి ఒక ఆరోపణ చేయటం కాదు కదా, ఎవరైనా ఒక ఆరోపణ చేయటం కాదు. అందుకని ఒకవేళ పోనీ ఆయన సంస్థానాధీశుడు, ఆ సంస్థానం రద్దయినా కానీ 1000 ఎకరాల కుటుంబానికి ఉన్నాయని చెప్తారు, అవి చెప్పరు కదా. అందుకని ఏదో ఒక విమర్శ, ఒక ఆరోపణ అసలు సమస్యలను పక్కదారి పట్టించేందుకు చేస్తున్నటువంటి ఒక ప్రయత్నంలా కనిపిస్తూ ఉంది తప్ప నా అభిప్రాయం ప్రకారం ఫోర్త్ సిటీ ఇప్పుడు ఈ ప్రాంతంలో కాకపోతే ఇంకొక వైపు డెవలప్ చేయాలి కదా. ఎక్కడొక్కడ ప్రత్యామ్నాయంగా నగరాల నిర్మాణం అనేటువంటిది జరగాలి కదా. మరి జరగకుండా ఎట్లా చేస్తారు చెప్పమనండి. వాళ్ళ హయాంలో ఎందుకని ఈ నగర విస్తరణకి లేదా సరైనటువంటి ప్లానింగ్ తోటి ఉన్నటువంటి ప్రాంతాలని ఎందుకని ఎంపిక చేయలేకపోయారు? కేసీఆర్ ప్రభుత్వం 10 ఏళ్ల పాటు అధికారంలో ఉండి వాళ్ళకి ముందు చూపు లేదా? తెలియదా ప్రాబ్లమ్స్? ఆఫ్టర్ ఆల్ ఒక మూసిని శుభ్రం చేయలేకపోయారు. మూసి కాదు, హుస్సేన్ సాగర్ ని కూడా కనీసం శుభ్రం చేయలేని అసమర్థ పాలన మనం చూసాం. నాలాలు ఆక్రమిస్తా ఉంటే పట్టలేదు వాళ్ళకి, మొత్తం ముంచెత్తుతా ఉంటే నగరాన్ని వర్షాలు ముంచెత్తుతా ఉంటే పట్టలేదు. ఏం చేశారు? ఇప్పుడు ప్రస్తుతం నిన్న కోటేశ్వర గారు నిన్న పడినట్టు ఆగకుండా పడినటువంటి ఎడతెరిపి లేని 3 గంటల వర్షం పడితేనే నిన్న అమీర్పేట లాంటి ఏరియాలు, మొత్తం అమీర్పేట అనేది ఏముంది, ఇటు మియాపూర్ కాడి నుంచి భారీ స్థాయిలో చూసాము నిన్న రాత్రి హైదరాబాద్. ఎప్పటికప్పుడు మ్యాన్ హోల్స్, ఎప్పటికప్పుడు యుద్ధ ప్రాతిపదికన జిహెచ్ఎంసీ, ఇటు పక్క ఎన్డీఆర్ఎఫ్ ఇవన్నీ ఎప్పటికప్పుడు చేస్తూ ఉన్నప్పటికీ కూడా కొత్తగా మ్యాన్ హోల్స్ సంబంధించిన కానివ్వండి, ఇటు పక్క నాలాలు చేస్తున్నాం. మీరు చెప్పినట్టు మూసి ప్రక్షాళన చేస్తుంటేనే కూడా ఇంత ఘోరంగా ఉందంటే
పూర్తి స్థాయిలో ఈ మధ్యకాలంలో జరిగినటువంటి ఏదైతే ఈ కార్యక్రమాలు ఉన్నాయో జిహెచ్ఎంసీ పరిధిలో జరిగినటువంటి వర్షం పడితే తీసుకున్న చర్యలు పూర్తిగా ఆ కార్యక్రమాలు కూడా జరగకపోతే ఈ మధ్యకాలంలో కురిసినటువంటి భారీ వర్షాలకి ఇంకా హైదరాబాదు చాలా వరకు అతలాకుతలమైంది. ముంబై అలా చూసేవాళ్ళమే మనం. ఇంత భారీ ఎత్తున ఈ మధ్యకాలంలో కొన్ని మార్పులు చేర్పులు చేసినప్పటికి కూడా బిఆర్ఎస్ పార్టీ అధికారానికి రాకముందే హైదరాబాద్ లో కురిసినటువంటి భారీ వర్షాలకి ఏ విధమైనటువంటి సమస్యలు వచ్చాయో మనకి 20 సంవత్సరాల క్రితమే మనకి సూచనగా తెలిసింది. అవును. మరి తెలిసినప్పుడు లో లయింగ్ ఏరియాస్ లో గృహ నిర్మాణాలకి అనుమతి ఇవ్వద్దు అని చెప్పేసి మ్యాప్లు ఉన్నాయి. ఎప్పుడో 30 ఏళ్ల క్రితం 40 ఏళ్ల క్రితం ఇదిగో ఇవి లో లయింగ్ ఏరియాస్, ఇక్కడ నిర్మాణాలు జరిగేట్లయితే సమస్యలు వస్తాయని చెప్పేసి మరి మ్యాప్లు అన్ని తయారు చేసి పెట్టారు. ఎందుకని పట్టించుకోలేదు వీళ్ళు? అవును, ఇష్టం వచ్చినట్టు ప్రతి కంపెనీలకి ఎక్కడ పడితే అక్కడ భూములు ఇచ్చేసి కేవలం హైదరాబాద్ను ఒక పాశ్చాత్య పోకడలు వెళ్ళిపోయి పెద్ద నగరాలుగా చూపించాలనే ధోరణిలో మీరు చెప్పినట్టుగానే చాలా అక్రమ కట్టడాలు ఆక్రమణలు చాలా జరిగినాయి. అనుభవిస్తున్నాం ప్రస్తుతం హైదరాబాద్ నగరవాతం ప్రజలు అనుభవిస్తున్నారు దీని గురించి. ఓకే, ఇంకొక ప్రధాన వార్త తీసుకుంటే ఏదైతే నిన్న తెలంగాణ విమోచన దినోత్సవం కానీ విలీనం కానివ్వండి ప్రజాపాలన ఇలా రకరకాల పేర్లు ఏమైనప్పుడు కూడా ఏదైతే అమరులను స్మరించుకునే దినం కాబట్టి నిన్న సెప్టెంబర్ 17 దీంట్లో భాగంగా రాజ్నాథ్ సింగ్ కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ చేసిన వ్యాఖ్యలు ఇటుపక్క కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రధానంగా తీసుకుంటున్నారు. ఏదైతే మొన్న జరిగినటువంటి పహల్గామ్ సంబంధించిన ఉగ్రవాద దాడికి ఇటు గతంలో జరిగిన రజాకర్ల దానికి పెద్ద తేడా ఏం లేదు, రెండు ఒకటే. రెండు కూడా హిందుత్వాన్ని అడిగే, భారతదేశంలో హిందుత్వాన్ని ఎవరైతే సపోర్ట్ చేస్తున్న వాళ్ళని అడిగే గతంలో జరిగిన రజాకర్లు అదే విధంగా చంపారు, జరిగిన పహల్గామ్ ఉగ్రదాడి కూడా అదే జరిగింది, పెద్ద తేడా ఏం లేదు, దీంట్లో ఎవరి మధ్యవర్తిత్వం లేదు దాని ఆపరేషన్ సింధూర్ విషయంలో అంటూ రాజ్నాథ్ సింగ్ చేసిన వ్యాఖ్యలు ఇటు గతంలో రజాకర్లకి ఇప్పుడున్నటువంటి పహల్గామ్ ఉగ్రదాడికి పోల్చుతూ చెప్తూ రాజ్నాథ్ సింగ్ చేసిన వ్యాఖ్యలు. ఓ పక్క కిషన్ రెడ్డి ఏకంగా ఎంఐఎం సంబంధించినటువంటి అసదుద్దీన్ ఓవైసీ తాత ముత్తాలు దాకా వెళ్ళిపోయి ఆ రజాకర్లను వాళ్ళు కంపారిజన్ చేస్తూ వాళ్ళే ఈ విధంగా చేశారు అనేటువంటి విషయాన్ని పాత విషయాన్ని కొంచెం లేవనెత్తి మారిపోయిన గాయాన్ని కొంచెం అలా రెచ్చగొట్టి వాళ్ళ పార్టీ ధోరణిలో వాళ్ళు మాట్లాడడం నేను చూస్తాను. దీన్ని ఎలా తీసుకోవాలి? ఇప్పుడు రాజ్నాథ్ సింగ్ గారు కానివ్వండి, లేకపోతే కిషన్ రెడ్డి గారు, లేదా బీజేపీ లేదా సంఘ పరివార సంస్థలన్నీ కూడా నైజాం నవాబు పాలనలో జరిగినటువంటి పరిణామాలు అవేమి ఇవాళ మనం దాచేస్తే తాగేటువంటివి కాదు. చరిత్ర గడిచిపోయినటువంటి చరిత్ర. ఇక్కడ సమస్య ఎక్కడ వస్తుందంటే వాడికి చేసేటువంటి వ్యాఖ్యానాలకే వాటికి చెప్పేటువంటి భాష్యాలతోనే సమస్య వస్తూ ఉంది. రైట్ రైట్ మంచి మాట చెప్పారు. భాష్యాలతోనే సమస్య వస్తూ ఉంది. అంటే ఎవరికి అనుకూలమైనటువంటి ఎవరి ఎజెండాకు అనుకూలంగా ఇప్పుడు ఏమిటి వాళ్ళు ప్రధానంగా చెప్పేది ఏమిటి? తెలంగాణ సాయుధ తెలంగాణ నైజాం వ్యతిరేక పోరాటం అనేటువంటిది హిందూ ముస్లిం పోరాటంగా లేకపోతే హిందూ ముస్లిం ఘర్షణగా చిత్రిస్తున్నారు. అది వాస్తవమా? వాస్తవం కాదు. అది హిందూ ముస్లిం ఘర్షణ కాదు. అది మొత్తం నైజాం సంస్థానంలో హిందువులు ఎంతమంది ఉన్నారు, ముస్లింలు ఎంతమంది ఉన్నారు, ఎవరి జనాభా ఎంత అనేటువంటిది అందరికీ తెలిసిందే. 80% పైగా ముస్లిం అప్పుడు హిందువులు ఉన్నటువంటిది. అయితే పాలకులు ముస్లిం పాలకులు. అలా అనుకున్నట్లయితే కాశ్మీర్ సంస్థానంలో మరి 190% వరకు ముస్లింస్, కానీ పాలకులు ఎవరు? హిందువులు. జునాగఢ్ సంస్థానంలో కూడా అదే, ఎక్కువ మంది హిందువులు, పాలకుడు ముస్లిం. చారిత్రకంగా వచ్చినటువంటి ఆ పరిణామాలకి మతం రంగు పోసి చేయడం అనేటువంటిది ఒకటి. రెండోది, నైజాంకు వ్యతిరేకంగా సాగినటువంటి పోరు గురించి ఇప్పుడు వీళ్ళు చెప్తున్నటువంటి వీళ్ళ పూర్వీకులు హిందూ మహాసభకు చెందినటువంటి వాళ్ళు కావచ్చు, లేదా ఆర్ఎస్ఎస్కి చెందినటువంటి వాళ్ళు కావచ్చు, లేదా ఆర్య సమాజంలో చెందినటువంటి వాళ్ళు కానీ వీళ్ళ పాత్ర ఏమిటి నైజాం నవాబుకు వ్యతిరేకంగా అనేటువంటిది ఓ ప్రధానమైనటువంటి చర్చ. కమ్యూనిస్టులు అడుగుతున్నారు, ఎస్ మేము నాయకత్వం వహించి నైజాం నవాబుని కూల్చివేసేందుకు లేదా ఇక్కడ ఉన్నటువంటి వాటితో చేతులు కలిపినటువంటి జాగీర్దారులని, జమీందారులని, దేశముఖుల్ని వీళ్ళందరినీ కూడా మేము దెబ్బతీసేందుకు ప్రయత్నించాము. ఆ క్రమంలో వేలాది మంది మా మద్దతుదారులు, సానుభూతి పరులు, లేకపోతే సామాన్యులు కూడా మరణించారు. మీరెంతమంది నిజంగా మీరు పోరాటం చేస్తుంటే మీ పూర్వీకులు ఎంతమంది చనిపోయారో చెప్పండి అంటే అదేం మాట్లాడరు. ఎందుకని చెప్తున్నారు? ఇప్పుడు ఈ ఆర్ఎస్ఎస్ లేకపోతే ఈ తెగకు చెందినటువంటి ఈ గుంపుకు చెందినటువంటి వాళ్ళు హిందూ ముస్లిం గా ఎందుకు చిత్రిస్తున్నారు అంటే ఆపరేషన్ పోలో తర్వాత అంటే సెప్టెంబర్ 17వ తారీఖున నైజాం నవాబు
భారత ప్రభుత్వానికి లొంగిపోయిన తర్వాత ఉమ్, ఇవాళ ఆనాడు నైజాం సంస్థానంలో భాగాలుగా ఉన్నటువంటి ఉస్మానాబాదు, లేకపోతే లాతూరు, లేదా గుల్బర్గా, బీదర్, ఈ ఏదైతే మరట్వాడ లేదా కర్ణాటకలో ఉన్నటువంటి ప్రాంతాల్లో పెద్ద ఎత్తున మత కొట్లాటలు, మత దాడులు జరిగాయి. ఎప్పుడు? సెప్టెంబర్ 17కు ముందు కాదు, 17 తర్వాత. ఆహాహా, ఓకే, రైట్. అంటే ఇక్కడ చరిత్రలో ఏం చెప్తున్నారంటే 1947 అప్పుడైతే, ఎప్పుడైతే మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత సంవత్సరానికి 1948కి మధ్యలో ఎప్పుడైతే ఈ సంవత్సరం లోపు బాగా దారుణాలు జరిగినాయని చరిత్ర చెప్తుంది. మీరేమన్నారు? ఎప్పుడైతే సెప్టెంబర్ 17 ప్రకటించిన, ఎప్పుడైతే నైజాం నవాబు లొంగిపోయారో ఆ నుంచి జరిగినవి మీరు చెప్తున్నారు. ఇప్పుడు తెలంగాణ ప్రాంతం మీద 1944 నుంచి కమ్యూనిస్టుల నాయకత్వాన, సంఘం నాయకత్వాన, అందులో పనిచేసేటువంటి కమ్యూనిస్టుల నాయకత్వాన్ని తిరుగుబాటు చేసి కర్రలు, ఒడిసెలతో ప్రారంభించినటువంటి ప్రతిఘటన తుపాకుల దాకా వెళ్ళి సాగుతూ ఉంటే, మరి ఈ సంస్థానంలో భాగమైనటువంటి మహారాష్ట్ర లేదా కర్ణాటక ప్రాంతాల్లో మరి ఎవరైనా నైజాం నవాబు లేదా అక్కడ కూడా దేశముఖులు ఉన్నారుగా, తెలంగాణలోనే కాదు కదా ఉంది. అవును, అంతే కదా, దేశం అంటే తెలంగాణ కాదుగా, మొత్తం అంతా ఉన్నారు కదా. మరి అక్కడ ఎవరైనా ఏదో ఈ హిందుత్వ సంస్థలకు చెందినటువంటి వాళ్ళు ఎవరైనా అటువంటి పోరాటాన్ని కానీ అటువంటి ఆరాటాన్ని కానీ ఎక్కడైనా ప్రారంభించారా? ఎక్కడ ప్రారంభం కాలేదు. ఇక్కడ ఎందుకు? మరి తెలంగాణలోనే, అందులోనూ ఖమ్మం, వరంగల్, ఈ నల్గొండ, ఈ ప్రాంతంలోనే ఎందుకు కమ్యూనిస్టులు ఆ విధంగా వచ్చారంటే దానికి ఉన్నటువంటి చారిత్రక కారణాలు, పక్కనే ఉన్నటువంటి ఆంధ్ర ప్రాంతంలో జరిగినటువంటి పోరాటాలు, ఆ పోరాటాల ప్రభావం ఈ ప్రాంతం మీద పడటం. మరి మిగతా ప్రాంతాల మీద తెలంగాణలో కూడా అన్ని ప్రాంతాల మీద పడలేదుగా, ఓన్లీ ఉత్తర తెలంగాణ వైపు మాత్రమే. ఉత్తర తెలంగాణ వైపు ఏమి అంతగా ఎక్కడన్నా కొన్ని గ్రామాల్లో లేదా ప్రాంతాల్లో అటువంటి జరిగి ఉండొచ్చు. కానీ నల్గొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల మాదిరి వేలాది గ్రామాల్లో అక్కడ ఆ విధమైనటువంటి తిరుగుబాట్లు కానీ ప్రతిఘటన కానీ జరగలేదుగా. అందుకని ఈ చారిత్రక అదొక సందర్భం. అందుకని ఈ సెప్టెంబర్ 17 తర్వాత ఒక నెల రోజుల పాటు జరిగినటువంటి మారణకాండలో 27,000 నుంచి 40,000 మంది వరకు ముస్లింలు మరణించారు అని చెప్పేసి ఎవరు మీరు నేను చెప్పటం కాదు, చరిత్ర. ఆనాడు నెహ్రూ ప్రభుత్వం వేసినటువంటి కమిషన్, సుందర్లాల్ కమిషన్, ఆ కమిషన్ లో ఈ వివరాలన్నీ పెట్టారు. అయితే కాంగ్రెస్ చేసినటువంటి తప్పిదం కావచ్చు, లేదా కాంగ్రెస్ చేసినటువంటి దుర్మార్గం కావచ్చు, పేరు ఏదన్నా పెట్టచ్చు. ఆ కమిషన్ నివేదికని ఇంతవరకు బహిర్గతం చేయలేదు అఫీషియల్ గా. ఎప్పుడు 1948లో వేసినటువంటి నెహ్రూ ప్రభుత్వం వేసిన కమిషన్ ని అఫీషియల్ గా ఆమోదించినట్టు గాని తిరస్కరించినట్టు గాని బహిర్గతం చేయకపోగా దాన్ని పక్కన పెట్టేశారు. ఎప్పుడు పెట్టుకొచ్చిన కమిషన్ వివరాలు 2013లో నెహ్రూ మ్యూజియంలోనో ఎక్కడో దాన్ని పెడితే అది అందుబాటులోకి వచ్చింది. దానిలో అనేక విషయాలు వచ్చాయి. రైట్, ఓకే కోటేశ్వర గారు, సమయం లేదు, మళ్ళీ దీని గురించి మరి ఇంకో చర్చిద్దాం సమయం వచ్చినప్పుడు. చక్కటి విశ్లేషణ అందించి ధన్యవాదాలండి కోటేశ్వర గారు. ధన్యవాదాలు. ఇది ఈనాటి ప్రధానాంశాలు. చూస్తూనే ఉండండి మెగా 9.